హాయ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి రాష్ట్రపతి నిలయంకి సంబంధించిందండి. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకి వెళ్లే దారిలో సికింద్రాబాద్కు 10 కిలోమీటర్ల దూరంలో బొల్లారంలోని లోతుకుంట అనే ప్రాంతం దగ్గరలో రాష్ట్రపతి నిలయం ఉందండి. ప్రతి సంవత్సరం కొన్ని రోజుల పాటు రాష్ట్రపతి దక్షిణాది పర్యటనకు వస్తూ ఉంటారు. వారం నుంచి 15 రోజులు ఉండే ఈ పర్యటన సమయంలో రాష్ట్రపతికి ఇదే భవనం విడిదిల్లనమాట. జనరల్గా అయితే ఈ రాష్ట్రపతి భవనానికి బయట వ్యక్తులు ఎవరూ రావడానికి అవకాశం లేదండి. ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. బట్ 2011 నుంచి రాష్ట్రపతి బస చేసిన అనంతరం ఒక వారం రోజుల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలకైతే సందర్శనార్థం ఒక 1 వీక్ అయితే అలౌ చేసేవారండి. సో నెక్స్ట్ వీక్ నుంచి ఫ్లవర్ అండ్ హార్టికల్చరల్ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేస్తున్నారండి ఇక్కడ. ఉదయన్ ఉత్సవ్ అనే కాన్సెప్ట్తో. సో డేట్ వచ్చేసి December 29 నుంచి January 12 దాకా అనమాట. ఈ 15 days మనకి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 8 PM దాకా ఫ్రీ అనమాట. సో మనం ఏమీ అమౌంట్ అయితే పే చేయవసరం లేదనమాట. సో ఫ్రీ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనం ఆ రాష్ట్రపతి నిలయం వెబ్సైట్లో బుక్ చేసుకొని మనం వెళ్ళొచ్చు అనమాట ఆ డేట్స్ నుంచి. మీరు చూస్తున్నారు కదా, ఇది వెబ్సైట్ అనమాట. మీకు ఇక్కడ బుక్ నవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మనం వచ్చేసి స్పెసిఫిక్ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే 29th అని సెలెక్ట్ చేసుకున్నా. అండ్ టైమ్ ఆఫ్ విజిట్ అనమాట. మనం ఏ స్లాట్కి వెళ్తున్నామో ఆ స్లాట్ కూడా బుక్ చేసుకొని ఇక్కడ నెంబర్ ఆఫ్ విజిటర్స్ అనమాట. మనం బిలో 8 years అండ్ ఎంతమంది వెళ్తున్నాం, అబోవ్ 8 years ఎంతమంది వెళ్తున్నాం. సో ఆ సినారీ అన్నీ పిక్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ కొట్టేసి ఆ నెక్స్ట్ పేజీలో ఏం చేయాలంటే మన ఇండియన్ అని సెలెక్ట్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది మొబైల్ వ్యాలిడేషన్కి. వన్స్ ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సో మన డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. మన నేము, మన ఈమెయిల్ ఐడి ప్లస్ మన ఆధార్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్ అనమాట. సో క్యాప్చా ఎంటర్ చేసి బుక్ అని కొట్టేసుకుంటే మన యొక్క స్లాట్ అనేది ఆ డేట్లో బుక్ అయిపోతుంది అనమాట. సో మన మొబైల్కి కూడా ఒక SMS కూడా వస్తుంది అనమాట, ఈమెయిల్ కూడా వస్తుంది. సో ఆ టికెట్ మనం ఆ రోజు ఒక 30 minutes బిఫోర్ మనం వెళ్తే సరిపోతుంది అనమాట. ఇదండి కంప్లీట్ ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్ అనిపించినట్లయితే సో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. నార్మల్ టైంలో అయితే ఛార్జ్ చేస్తారండి. బట్ ఈ కాన్సెప్ట్ ఉదయ్ ఉత్సవ్ కాన్సెప్ట్ వల్ల మనకు వచ్చేసి ఫ్రీ ఆఫ్ ఎంట్రీ అనమాట. ఈ 15 days మనమైతే ఏమీ అమౌంట్ ఏమీ పే చేయకుండా మనమైతే ఈ రాష్ట్రపతి భవనాన్ని అయితే ఫ్రీగా చూడొచ్చు అనమాట.